వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి మనకి ఈరోజు బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అయితే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ నేనైతే లిస్ట్ ఆఫ్ పారామెడికల్ కాలేజెస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి చూపిస్తాను. దాని తర్వాత ఎంఎల్టీ, బీపీటీకి సంబంధించి చూపిస్తాను. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పారామెడికల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి డిస్కార్డ్ కీప్ అని వస్తుంది. కీప్ మీద క్లిక్ చేయండి. మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అండ్ నెక్స్ట్ ఐకా కాలేజ్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ సబ్జెక్ట్స్, అంటే ఏ కోర్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ప్రైవేటా గవర్నమెంటా అనేది, అండ్ నెక్స్ట్ మీరు ఈ యొక్క కాలేజ్ అనేది ఏ రీజియన్కి సంబంధించింది, ఏయూనా ఎస్వియూనా ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఎస్విఎంసి అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. సో దీనిలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. సో ఇది ప్రైవేటా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి సంబంధించింది. సో రీజియన్ వచ్చి ఎస్వియు రీజియన్. అండ్ నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్, ఇది కర్నూలులో ఉండడం అయితే జరిగింది. సో అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా లొకేషన్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. ఇది కూడా గవర్నమెంట్ కాలేజే, ఎస్వియు రీజియన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇది విశాఖపట్నంలో ఉంది. సో ఇది కూడా గవర్నమెంట్ కాలేజే, ఏయూ రీజియన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ రంగారాయ మెడికల్ కాలేజ్, ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్, ఇది ఏయూ రీజియన్కి సంబంధించి. అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్, ఇది గుంటూరులో ఉంది. అండ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏయూ కాలేజ్కి సంబంధించి రీజన్ అనమాట. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. అండ్ రిమైనింగ్ కూడా చూసుకోండి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ ఇంకా చాలానే మనకైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఏ రీజియన్కి సంబంధించింది ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ప్రైవేటా గవర్నమెంట్, ఏ కాలేజ్ ప్రైవేటు అండ్ ఏ కాలేజ్ గవర్నమెంట్ అనేది చాలామందికి తెలియదు. సో దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకి ఏంటి అంటే ఇంకో కాలేజ్ లిస్ట్లో మనకి కోర్సెస్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు కాబట్టి ఏ కోర్స్ ఆ కాలేజ్లో ఉంది, ఏ కోర్స్ లేదు అనేది కూడా మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం మనకి 4 పేజెస్ అయితే పారామెడికల్కి సంబంధించి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ మనకేంటంటే నెక్స్ట్ బీఎస్సీ ఎంఎల్టీకి కూడా సపరేట్గా అయితే ఇచ్చారండి. సో అది కూడా ఒకసారి మీకైతే నేను చూపిస్తాను. సో అంతకంటే ముందు ఈ యొక్క కోర్సెస్లో మీరు ఈ కోర్సెస్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఒక లిస్ట్ అయితే రాసుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాసుకుని దాన్ని బట్టి ఏ కాలేజ్లో ఆ కోర్స్ ఉందో, సో ఆ కాలేజ్ స్టాఫ్ బాగుందా లేదా, అంటే క్లాసెస్ జరుగుతున్నాయా లేదా, ప్రాక్టికల్స్ బాగా చేయిస్తారా లేదా, సో ఇవన్నీ కూడా తెలుసుకుని దాన్ని బట్టి అయితే జాయిన్ అవ్వడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను లిస్ట్ ఆఫ్ ఎంఎల్టీ కాలేజెస్ అయితే చూపిస్తున్నాను. సో ఎంఎల్టీ మనకి బీఎస్సీ పారామెడికల్లోనే బీఎస్సీ ఎంఎల్టీ అనేది వన్ ఆఫ్ ద కోర్స్. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత కీప్ మీద అయితే క్లిక్ చేయండి. కీప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ అండ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రీజియన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఏకేఎస్హెచ్ అంటే అక్షయ కాలేజ్ ఆఫ్ మెడికల్కి సంబంధించి. సో ఏ రీజియన్ ప్రైవేటా గవర్నమెంట్ అనేది చూపిస్తుంది. అండ్ మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా ఉంది, గవర్నమెంట్ అనమాట అది. సో ఈ విధంగా మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నాను నన్ను, మేడం కాలేజెస్ లిస్ట్ పెట్టండి అని చెప్పి. సో ఇయర్ అయితే మనకి ముందుగానే ఇచ్చారండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసి అందులో మనకి ఏ కోర్స్ ఉంది ఏంటి అనేది చూపించేవాళ్ళు. కానీ అలా కాకుండా మనకి ఈసారి ఇయర్ అయితే ముందుగానే మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్కి సంబంధించి అండ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనే దానికి సంబంధించి వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట. సో ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి ఇంకా ఎర్లీగానే అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా రావడానికి పాసిబిలిటీ 99.9% ఉంది. సో అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చి నేను బీపీటీ కాలేజెస్కి సంబంధించి దానిపైన క్లిక్ చేశాను. దానిపైన క్లిక్ చేసిన తర్వాత డిస్కార్డ్ కీప్ అని వస్తుంది, కీప్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా చూడండి, మీకు ఇక్కడ కాలేజ్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ అడ్రస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రీజియన్ అని ఉంది కదా, ఫస్ట్ ఏసీపీటీ అమృత కాలేజ్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనకి ఇది బీపీటీ అనేది ఏ కాలేజెస్లో ఉంది ఏంటి అనేది తెలుస్తుంది, కానీ పారామెడికల్లో ఏ కోర్సెస్ ఏ కాలేజ్లో ఉందనేది తెలియదు కాబట్టి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అది చాలా చాలా మంచి విషయం అనమాట, అలా మెన్షన్ చేసి ఇవ్వడం అనేది. సో
ఇది మొత్తం కూడా మనకి 3 పేజెస్ అయితే ఉందండి బీపీటీకి సంబంధించి. సో ఎవరైతే బీపీటీ చదవాలనుకుంటున్నారో సో ఒకసారి అయితే చూసుకోండి. కాలేజెస్ నేమ్స్ అండ్ ప్రైవేటా గవర్నమెంట్ అనేది, మీరు ఏయూ రీజియన్కి సంబంధించిన వాళ్ళ, ఎస్వియు రీజియన్కి సంబంధించిన వాళ్ళ అనేది కూడా ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకుని మీరు రీజియన్ బట్టి పెట్టుకున్నా కూడా మీకు సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ మధ్య ఏమన్నా అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇది మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నా. అండ్ నేను పారామెడికల్ ఎంఎల్టీ బీపీటీకి సంబంధించి సపరేట్గా ఈ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఒకసారి మీరు కూడా ఆ లింక్పై క్లిక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి.